హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో పన్నీర్ బుర్జీ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారు అనేది మీకు చేసి చూపిస్తా. ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైలే వస్తుందండి. మాకు క్వాంటిటీ కూడా అలాగే వస్తుంది. ఎలాగా ఏంటి అనేది నా ప్రాసెస్లో మీకు చూపిస్తాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఏమండి, ఇందులో సీక్రెట్ స్టెప్ ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. చూసారా పన్నీర్ బుర్జీ అంటే ఎంత క్రీమీగా ఉందో, కలర్ఫుల్గా. అసలు రోటీస్లో కానీ, పరాటాస్లో కానీ, చపాతీలో కానీ అసలు 15 నిమిషాల్లో అయిపోద్దండి పన్నీర్ ఉంటే. ముందుగా దీనికి ప్యాన్ తీసుకొని, ప్యాన్ వేడెక్కాక కొంచెం బటర్ తీసుకోవాలి. బటర్ అయితే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. బటర్ అయితే ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు, లో ఫ్లేమ్లోనే తీసుకోవాలి. ఇట్లా కరుగుతుంది అనుకునేప్పుడు 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పింక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. చాలా స్లోగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది అయితే పంజాబీ డిష్ అండి. నిజంగా పంజాబ్ సైడ్ అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. మనం ఎగ్ ఫ్రై ఎలా చేస్తాం, ఎగ్ కొడుకు డుక్కురు అంటాం కదా, సేమ్ అదేనండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు కొంచెం కారం వేసుకోవాలి, అలాగే పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఇది కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా ఇలా కలిసేలాగా ఫ్రై చేసుకొని కింద ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలండి. చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా స్మాష్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇట్లా చిన్నగా మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. చూసారా, ఫ్రై అయిపోయింది. అక్కడక్కడ మనకి టమాటో, ఆనియన్ తెలుస్తుంది కదా. ఇంట్లో ఏమైనా స్పెషల్స్ చేయమన్నప్పుడు ఇలాగా ఎప్పుడూ చేసుకునే పన్నీర్తో కంటే ఇలా వెరైటీగా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. అలాగని ఎల్డరీ పీపుల్ వాళ్ళకు కూడా అండి రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా మనం పెట్టొచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిదండి. పన్నీర్ అనేది ప్రోటీన్ కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి పన్నీర్ ద్వారాగా మనం ప్రోటీన్ అందించవచ్చు. అలాగే వెజిటేరియన్స్ కూడా ఈ పన్నీర్ ఎక్కువగా తినొచ్చు. గ్రేవీ అయితే ఇట్లా అయిపోయినప్పుడు నేను పన్నీర్ అయితే స్క్రేప్ చేసి ఉంచుకున్నానండి. ఎంత సన్నగా అయితే అంత సన్నగా స్క్రేప్ చేయండి. ఆ స్క్రేప్ చేసి అందులో వేసేయండి. ఇప్పుడు నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, దానికి ముందు మనం ఏం చేయాలంటే ఇట్లా పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక 1/2 కప్ వరకు శనగపిండి వేసుకొని, శనగపిండి బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఆ పచ్చిదనం అంతా పోవాలన్నమాట. యాక్చువల్గా స్ట్రీట్ స్టైల్లో చేసినప్పుడు స్ట్రీట్ వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ రావాలి అంటే, అలాగే క్వాలిటీ కూడా బాగుండాలి అంటే దాంట్లో శనగపిండి యాడ్ చేస్తారు. ఇదే వాళ్ళ సీక్రెట్ అండి. మనం స్ట్రీట్ స్టైల్లో చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆ టేస్ట్ రావడానికి రీజన్ ఇదే. నాకైతే ఆయిల్ సరిపోలేదు, ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది క్రీమీగా అయిపోవాలి. శనగపిండిలో ఉన్న పచ్చిదనంతా పోయి బబుల్స్ లాగా వచ్చేయాలన్నమాట. నాకైతే మైసూర్ పాక్కి మనం చేసినప్పుడు వచ్చే స్మెల్ అయితే వస్తుందండి. నిజంగా శనగపిండి ఏ కర్రీస్లో వేసినా కూడా దానికి ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. మన కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎన్ని రోటీస్ అయినా తినేస్తారు దీంతో. చూసారా ఎట్లా క్రీమీగా అవుతుందో. చెప్పానుగా ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలండి, లేదంటే శనగపిండి మాడిపోయి అది ఆ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ అయితే పోతుంది. సో అందుకని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆల్రెడీ మనం పన్నీర్ వేసున్నాం కదా, అందులో ఇది వేసేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా మన ఇంట్లో పన్నీరు ఒకటే క్యూబ్ ఉందనుకోండి, ఇలా అడ్జస్ట్ చేయాలంటే దీంతో అడ్జస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది, అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నచ్చిందా అండి? నాకు తెలిసి నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉంది వీడియో అనేది. అసలు నాకైతే కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చేసింది. కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. ఇదైతే రోటీస్లో తింటే మాత్రం యమ్మీగా ఉంటుంది. ఇదే అండి మన డిష్ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి.